వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 19వ శ్లోకం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఈ ఆత్మ ఇతరులను చంపుతుంది అనుకునేవాడు, ఈ ఆత్మ ఇతరుల చేత చంపబడుతుంది అని అనుకునేవాడు, ఈ ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. ఎవరైతే ఈ ఆత్మే శరీరము అని, ఈ శరీరమే అందరినీ చంపుతుందని భావిస్తారో, అలాగే ఈ ఆత్మకు శరీరమునకు భేదము లేదు, శరీరముతో పాటు ఆత్మ కూడా చంపబడుతుంది అని భావిస్తారో వాళ్ళు అజ్ఞానులు, అవివేకులు. ఎందుకంటే ఇదివరకు చెప్పినట్టు ఆత్మ శరీరం ఒకటి కాదు. ఆత్మ ఎవరినీ చంపదు, తాను ఎవరి చేతిలోనూ చావదు. ఆత్మ ఒక సత్పదార్థము. ఆత్మకు రూపము, నామము, ఆకారము, కాలపరిమితి లేవు. శరీరము అసత్పదార్థము. శరీరమునకు ఒక ఆకారము, పేరు, కాలపరిమితి ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి తాను వేరు, తన శరీరం వేరు అని భావించాలి. అలా కాకుండా చంపడం అనే ప్రక్రియలో నేను చంపుతున్నాను అని కానీ, నేను చంపబడుతున్నాను అని కానీ భావిస్తాడో అతనిలో ఆత్మజ్ఞానం లేనట్టే. అతడికి ఆత్మ గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను అనే అహంకారం అతనిలోని జ్ఞానాన్ని కప్పివేసి అన్నీ తానే చేస్తున్నాను అన్న భ్రమను కలిగిస్తుంది. ఆ భ్రమయే అవిద్య. ఆ భ్రమను పోగొట్టుకుంటే ఆత్మజ్ఞానం దానంతట అదే కలుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.